నమస్కారం సార్. నమస్కారం పిల్లలు, బాగున్నారా? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? ఓకే, బాగున్నాను. వెరీ గుడ్. నిన్న నేను ఒక హోంవర్క్ ఇచ్చి ఉన్నాను కదా మీకు, ఇంటి దగ్గర చేసుకొని రమ్మని. ఏం హోంవర్క్ ఇచ్చి ఉన్నాను? వెరీ గుడ్. క్షేత్రమితిలోని లెక్కలు చేసుకోమని, అంతే కదా? సరే, చేసుకొచ్చి వచ్చి ఉంటారు. ఇప్పుడు వాటికి సంబంధించి మీ ఇద్దరికి ఒక క్విజ్ లాగా పెడుతూ ఉన్నాను. కొన్ని ప్రశ్నలు నా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ ప్రశ్నలను మనము ఇప్పుడు మీ ఇద్దరికి కూడా నేను ఎవరికి అడిగితే వాళ్ళు సమాధానం చెప్పేట్టుగా ప్రయత్నం చేయండి. ఇక్కడ ప్రశ్నను చూడండి. ముందుగా, దీర్ఘఘనము యొక్క మొత్తం తలాల సంఖ్య. రవి, దీనికి సమాధానం నీవు ఆలోచించి చెప్పు. 4 సమాధానాలు ఉన్నాయి. 4, 5, 6, 8. సరైన సమాధానం ఏమై ఉంటుంది? 6. ఎస్, సమాధానము 6. దీర్ఘఘనముకు ఉండేటటువంటి మొత్తము తలాల సంఖ్య 6. నీకు ఒక పాయింట్ వచ్చింది రవి, వెరీ గుడ్. అలాగే మరి ఇప్పుడు భరత్కు ప్రశ్న, రెండవది. ప్రశ్నను పరిశీలించు భరత్. ఎస్ భుజము గల సమఘనము సంపూర్ణ తల వైశాల్యము ఎంత? 6s² సార్. 6s². ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. s², s³ 4s², 6s². మరి సరైనటువంటి సమాధానాన్ని నీవు ఎంపిక చేసుకున్నావు, 6s². వెరీ గుడ్. నీకు కూడా ఒక పాయింట్ వచ్చింది. దీనిలో ఇలాగే కంటిన్యూ చేయండి. నెక్స్ట్ మరొక ప్రశ్నను మీ ముందు ఉంచుతున్నాను, జాగ్రత్తగా పరిశీలించండి. స్తూపం యొక్క నిలువచ్ఛేదము ఆకారం ఏమిటి? 4 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. మళ్ళొక్కసారి ప్రశ్న జాగ్రత్తగా వినండి. స్తూపం యొక్క నిలువచ్ఛేదం అంటే నిలువు కోత కోస్తే, నిలువుగా ఛేదిస్తే దాని యొక్క ఆకారం ఏమై ఉంటుంది? అది సరళ రేఖనా, లేకపోతే దీర్ఘ చతురస్రమా, త్రిభుజమా, లేదా వృత్తమా? దీర్ఘచతురస్రం. వెరీ గుడ్, దీర్ఘ చతురస్రము అని చెప్పావు. దీన్ని మరొక్కసారి మనం పరిశీలించి కూడా చూద్దాం. ఇటు పరిశీలించండి. ఇది ఒక స్తూపము, స్తూపాకార వస్తువు. దీనిని నిలువుగా మనము నిలువుగా కట్ చేద్దాం. ఈ విధంగా మధ్యలో నిలువుగా కట్ చేస్తే, పరిశీలిస్తున్నారు కదా, ఇలా కనుక మనం కట్ చేస్తే ఈ వచ్చేటటువంటి ఈ ఆకారము దీర్ఘచతురస్రమై ఉన్నది కదా. కాబట్టి నీవు చెప్పినటువంటి సమాధానము దీర్ఘచతురస్రము, బి అనేటటువంటిది సరైనటువంటి సమాధానం. వెరీ గుడ్. నీకు మరొక అంటే రెండవ పాయింట్ కూడా యాడ్ అయింది నీ యొక్క టోటల్ స్కోర్లో. మరి ఇప్పుడు భరత్, నీకు నేరుగా ఒక ప్రశ్న. స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యానికి సూత్రం ఏమిటి? భరత్, ఈ ప్రశ్న నీకు. స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యానికి సూత్రం ఏమిటి? 4 అంశాలు ఉన్నాయి ఇక్కడ సమాధానాలుగా. πr², 2πrh, πr²h, πr². మొదటిది πrh మాత్రమే. ఈ 4ంటిలో సరైనటువంటి సమాధానం ఏదో నీవు ఆలోచించి చెప్పు భరత్. 2πrh సార్. స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యానికి సూత్రం 2πrh అని చెప్పావు. నీ సరైన సమాధానమో కాదో? వెరీ గుడ్, నీది కూడా సరైనటువంటి సమాధానం. స్తూపం యొక్క ఆకారాన్ని కూడా మనం పోల్చి చూసుకుంటూ ఉన్నాం. కాబట్టి స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యానికి సూత్రము 2πrh. కాబట్టి నీ యొక్క ఖాతాలో కూడా మరొక పాయింట్, ఇద్దరికి 2 పాయింట్లు చేరి ఉన్నాయి. వెరీ గుడ్. ఇదిలాగే కొనసాగించండి. మీరు ఇలా ఇవన్నీ నిన్న చదువుకొని రమ్మన్నాను కాబట్టి బాగా చెప్పగలుగుతున్నారు. ఇంకా కొన్ని ప్రశ్నలు ఇలాంటివే మీ ముందు ఉంచుతున్నాను. నెక్స్ట్ ఇప్పుడు నేరుగా ఒక ప్రశ్న రవి, నీకు చాలా సులభమైనటువంటిది అనుకుంటాను ఈ ప్రశ్న. శంకు ఆకారం వస్తువునకు ఒక ఉదాహరణ. ఇక్కడ 4 ఉన్నాయి, పోల్చుకొని ఏది సరైనటువంటి ఆకారమో శంకువుకు చూసి చెప్పు. గౌర అంటే మన ఇంట్లో వాడేటటువంటి గరాటు, అలాగే బంతి, ఇటుక, తర్వాత పాచిక. ఈ 4ంటిలో శంకు ఆకారాన్ని పోలి ఉన్నటువంటి వస్తువు ఏదై ఉంటుంది? గౌర. వెరీ గుడ్ రవి, చాలా చక్కగా చెప్పావు. గౌర అంటే గరాటు అని కూడా అంటావు, దానినే మామూలుగా గౌర అని కూడా పిలుస్తూ ఉంటాం. ఇది శంకు ఆకారంలో ఉంటుంది. వెరీ గుడ్. నీ యొక్క ఖాతాలో కూడా
మరొక పాయింట్ చేరింది. నీకు ఇప్పుడు 3 పాయింట్స్ నీ ఖాతాలో ఉన్నాయి. మరి ఇప్పుడు నేరుగా భరత్కు ఒక ప్రశ్నను పరిశీలించు. శంఖువు ఘనపరిమాణానికి సూత్రము. కింద అంశాలు ఉన్నాయి, వాటిని కూడా నేను చెప్తూ ఉన్నాను. భరత్ జాగ్రత్తగా పరిశీలించు. శంఖువు ఘనపరిమాణానికి సూత్రము πr² అవుతుందా, πrl అవుతుందా, πr²h లేదా 1/3 πr²h. 4 అన్ని ఒకే రకంగా ఉన్నట్టు అనిపిస్తాయి. సరైనటువంటి సమాధానం ఏదో జాగ్రత్తగా ఎంపిక చేసుకొని నీవు చెప్పు భరత్. 1/3 πr²h. 1/3 πr²h. πr²h. వెరీ గుడ్, చాలా చక్కని సమాధానం చెప్పావు. నేరుగా ఉన్నటువంటి ప్రశ్నకు మరొక పాయింట్ కూడా నీ యొక్క ఖాతాలో చేరింది. నీకు 3 మార్కులు యాడ్ అవుతున్నాయి. బాగా చెప్తున్నారు. మరి ఇదే విధంగా నిన్న చదువుకొని రావడం వల్ల మీకు బాగా పునర్విమర్శ జరిగినట్టున్నది. మంచిగా సమాధానాలు చెప్తున్నారు. మరొక ప్రశ్నను కూడా మీ ముందు ఉంచుతున్నాను, పరిశీలించండి. ఇక్కడ ఉన్నటువంటి ఒక అర్ధగోళం కనబడుతుంది కదా, ఇలాంటి అర్ధగోళం యొక్క సంపూర్ణతల వైశాల్యం సూత్రం ఏమిటి? అర్ధగోళం యొక్క సంపూర్ణతల వైశాల్యం. ఇక్కడ 4 అంశాలు ఉన్నాయి. బహుశా ఇది రవి నీకు అనుకుంటా నేరుగా ప్రశ్న. πr², 4 πr², సి ఆప్షన్ 2 πr², డి ఆప్షన్ 3 πr². వీటిలో సరైనటువంటి సమాధానం ఏమిటో నీవి ఎంపిక చేసుకొని చెప్పు. 3 πr². వెరీ గుడ్, 3 πr². πr². కాబట్టి డి అనేటటువంటిది సరైనటువంటి సమాధానం, 3 πr². ఇది ఎలా వచ్చిందో ఒక్కసారి మనము పరిశీలిద్దామా? ఇక్కడ చూడండి, ఇది గోళము. ఈ గోళమును మనం కనుక సగానికి నేరుగా సమానంగా కట్ చేస్తే ఇలా వస్తుంది. దీనిలో ప్రక్కతలము ఇది, ఇది ఇంకొక తలం కూడా ఉంది. 4 πr² మొత్తము వక్రతలం కాబట్టి, వక్రతల వైశాల్యం కాబట్టి దానిలో సగం ఇది 2 πr². ఇది ఒక వృత్తాకార భాగం కాబట్టి ఇది ఇంకొక πr². 2 πr² ప్లస్ ఇంకొక πr², మొత్తం కలిపితే 3 πr² వస్తుంది. బహుశా గమనించారు కదా. చక్కని సమాధానం చెప్పావు భరత్, వెరీ గుడ్. నీ యొక్క ఖాతాలో మరొక పాయింట్ కూడా చేరింది. ఇప్పుడు రవి అకౌంట్లోకి చేరింది. ఇప్పుడు భరత్కు నేరుగా ఒక ప్రశ్నను పరిశీలించు. పిరమిడ్ యొక్క ప్రక్కతలాలు ఏ ఆకారంలో ఉంటాయి? పిరమిడ్ యొక్క ప్రక్కతలాలు ఏ ఆకారంలో ఉంటాయి? 4 ఆప్షన్స్ ఉన్నాయి. సమాధానాన్ని జాగ్రత్తగా ఎంపిక చేసి చెప్పు. సరళ రేఖ ఏ, త్రిభుజము బి, చతురస్రము సి ఆప్షన్, డి ఆప్షన్ వృత్తము. 4 సరైనటువంటి సమాధానం ఏమిటో ఒక్కసారి ఊహించి చెప్పు. బి త్రిభుజం. బి త్రిభుజం అనుకుంటున్నావా? మరి సరైన సమాధానం అవునా కాదా చెక్ చేద్దామా? బి త్రిభుజం. వెరీ గుడ్, సరైనటువంటి సమాధానాన్ని చెప్పావు. ఇంతకు ఇవి ఎలా ఉంటాయో చూస్తున్నారు కదా. ఇక్కడ నేరుగా మనం పరిశీలన చేయవచ్చు. ఈ పిరమిడ్లలో కూడా రకరకాలైనటువంటి పిరమిడ్లు ఉంటాయి, కానీ ప్రక్కతలాలు మాత్రము త్రిభుజాకారంలోనే ఉంటాయి. ఒక్కసారి వాటిని పరిశీలిద్దాం మనం. ఇది ఒక పిరమిడ్. ఇది మరొక పిరమిడ్. ఇది మరొక పిరమిడ్. దీనిని కూడా మనం పిరమిడే అనవచ్చు. పరిశీలిస్తున్నారు కదా. భూమి త్రిభుజాకారంలో ఉన్నటువంటి పిరమిడ్ ఇది. భూమి త్రిభుజాకారంలో ఉన్నది, పక్కతలాలు కూడా త్రిభుజాకారంలోనే ఉంటాయి. భూమి త్రిభుజాకారంలో, ప్రక్కతలాలు త్రిభుజాకారంలోనే ఉన్నాయి. ఇది భూమి చతుర్భుజము ఆకారంలో లేదా చతురస్రం, ఇక్కడ ఉన్న చతురస్రం కొంచెం తేడా ఉన్న చతుర్భుజ ఆకారంలో ఉన్నటువంటిది. ప్రక్కతలాలన్నీ కూడా ఒక్క దగ్గరికి, ఒక్క శీర్షం దగ్గరికి చేరుతాయి. ఇది చతుర్భుజ లేదా చతురస్రాకార పిరమిడ్. ఈజిప్ట్ పిరమిడ్లన్నీ ఇలాంటి ఆకారంలోనే నిర్మింపబడ్డాయని మనం చదువుకున్నాం చరిత్రలో. ఇది పంచభుజి ఆకారంలో ఉన్నటువంటి పిరమిడ్. పరిశీలిస్తున్నారు కదా. ప్రక్కతలాలు త్రిభుజాలుగా ఉంటాయి. భూమి త్రిభుజం కావచ్చు, చతుర్భుజం కావచ్చు, బహుభుజి కూడా కావచ్చు. ఇక్కడ బహుభుజిగా అవుతున్నది. ఇది పంచభుజి. మరి ఇది
ఇది కూడా ఒక పిరమిడ్ లాంటిదే, పిరమిడ్ కాకున్నప్పటికీ పిరమిడ్ లాంటిదే. ఇక్కడ భూమి అనేటటువంటిది అనంతమైనటువంటి భుజాలుగా విభజింపబడింది, అనంతమైనటువంటి భుజాలుగా విభజింపబడినటువంటి పిరమిడ్. దీనిని మనం ఏమంటున్నాం తెలుసా రవి, నువ్వు చెప్పగలుగుతావా? శంకువు అంటాం సార్. వెరీ గుడ్, శంకువు. అంటే అనంత భుజాలు కలిగినటువంటి పిరమిడ్ను మనము శంకువు అనేటటువంటి పేరుతో పిలుస్తున్నాం. అనంత భుజాలు కలిగినటువంటి భూమి, అనంత భుజాలు కలిగినటువంటి పిరమిడ్నే మనం శంకువు అని పిలవవచ్చు. పరిశీలించారు కదా? ఓకే, చాలా చక్కగా సమాధానాలు చెప్పారు. బహుశా ఇద్దరికి కూడా 4 పాయింట్లు వచ్చినట్టున్నాయి. ఇంకొక 2 ప్రశ్నలు ఇస్తున్నాను. ఇది మీ ఇద్దరికి నిర్ధారణ, ఎవరు బాగా సమాధానం చెప్పగలుగుతారో అనేటటువంటిది తెలియజేసేటటువంటి అంశం. కాస్త మీరు లెక్కలను చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ప్రశ్నలు ఇవి 2. ఎవరు సమాధానం ముందుగా చేసి నాకు చూపెడితే వాళ్లకు 5 పాయింట్లు మీ అకౌంట్లో యాడ్ అవుతాయి. పరిశీలిస్తారు కదా? మరి ప్రశ్న చూడండి. 2 స్తూపాల వ్యాసార్థాలు 2:3లో కలవు. ఎత్తులు సమానమైన వాటి ఘన పరిమాణాల నిష్పత్తి. ప్రశ్నను మళ్ళొక్కసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను, మీరు చూడండి. 2 స్తూపాల వ్యాసార్థాలు 2:3 నిష్పత్తిలో కలవు. ఎత్తులు సమానము, వాటి ఘన పరిమాణాల నిష్పత్తి. 4 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ బహుళ ఐచ్ఛిక ప్రశ్నలో. 1:1, 2:3, సి ఆప్షన్ 3:2, డి ఆప్షన్ 4:9. మీకు 1 నిమిషం సమయం ఇస్తున్నాను. లెక్కను చేసి నాకు ఏది సరైనటువంటి సమాధానమో పరిశీలించండి. నాకు వచ్చింది సార్ ఆన్సర్. ఎంత? 4:9. 4:9 అని నువ్వు చెప్తున్నావు. మరి నీ సమాధానము సరైందా? ఎస్, 4:9 ఇది సరైనటువంటి సమాధానం. మరి నీవు ఎలా చేసావు ఇది ఒక్కసారి నీ పేపర్ ఇవ్వు. ఓకే, వెరీ గుడ్. రవికి 5 పాయింట్లు యాడ్ అవుతున్నాయి. 4:9 అనేటటువంటిది సరైనటువంటి సమాధానం. అది ఎలా వచ్చింది, అతను చేసేటువంటి విధానం ఏమిటి అనేది ఇక్కడ నేను మనం మళ్ళొకసారి చూద్దాం. వ్యాసార్థాలు 2:3 నిష్పత్తిలో ఇవ్వబడినటువంటివి. R1, R2లు 2 స్తూపాల యొక్క వ్యాసార్థాలు 2:3 నిష్పత్తిలో ఉన్నాయి. ఇప్పుడు వాటి యొక్క ఎత్తులు సమానం అన్నాడు. అంటే H1, H2, H1, H2 అనుకుందాం. H1, H2లు సమానం కాబట్టి వాటిని 1:1 అని మనం తీసుకోవచ్చు. ఓకే, H1, H2 1:1 అనుకున్నాం. ఇప్పుడు స్తూపం అనుకున్నాం కాబట్టి స్తూపం యొక్క మనము తీసుకున్నటువంటిది ఘన పరిమాణాలు కాబట్టి స్తూపాల యొక్క ఘన పరిమాణానికి సూత్రం, ఏ సూత్రం తీసుకున్నావు రవి, నీవు చెప్పు. πr²h. వెరీ గుడ్. πr² అనేటటువంటి సూత్రం తీసుకున్నాడు అతను. V1 మొదటి దానికి, V2 అనేటటువంటిది రెండవ దానికి తీసుకోవడం జరిగింది. దాని ద్వారా πr1²h1, రెండవ దానికి πr2²h2. అంటే రెండింటిలో కూడా మనకు సూత్రం ఒకటే కాబట్టి నిష్పత్తులను మనం నేరుగా వాటిలో తీసుకోవచ్చు. ఎక్స్ అనేటటువంటిది వేరియబుల్గా ఒక ఉమ్మడి కారణాంకంగా తీసుకొని వాటిని ప్రతిక్షేపణ చేయొచ్చు, లేదా నేరుగా నిష్పత్తులను మనం రాసుకున్నా సరిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి కామన్ అంశాలు పై క్యాన్సిల్ అయిపోతాయి. అదేవిధంగా ఎత్తులు అనేటటువంటి 1:1లో ఉన్నాయి కాబట్టి H1, H2కు సమానం కాబట్టి అవి కూడా క్యాన్సిల్ అయిపోతాయి. R1:R2 అనేటటువంటిది అతను తీసుకున్నాడు. కాబట్టి నెక్స్ట్ స్టెప్లో మనకు R1²:R2² అనేటటువంటి నిష్పత్తి వస్తుంది. దీనిలో పైన ఉన్నటువంటి వ్యాసార్థాల నిష్పత్తులు R1, R2 వ్యాసార్థాలు కాబట్టి R1, R2లో ప్రతిక్షేపణ చేయడం జరిగింది. R1² నిష్పత్తి R2² అంటే 2²:3². ఇదే కదా నీవు తీసుకున్నటువంటిది రవి? ఇప్పుడు 2² నిష్పత్తి 3². 2² అంటే 4, 3² అంటే 9. వెరీ గుడ్. ఇప్పుడు వీటిని మనం రాసుకుంటే ఘన పరిమాణాలు అంటే ఎత్తులు సమానంగా ఉన్నాయి, వ్యాసార్థాలు 2:3లో కనుక ఉంటే వాటి యొక్క ఘన పరిమాణాలు 4:9లో వచ్చి ఉన్నాయి. ఇది రవి చేసినటువంటి సమాధానము. కాబట్టి 4:9 అనేటటువంటి సమాధానం. దాన్ని మరొకసారి ఆ ప్రశ్నకు సమాధానాన్ని మనం రాసుకుందాం. 2 స్తూపాల వ్యాసార్థాలు 2:3లో ఉంటే ఎత్తులు సమానమైతే వాటి ఘన పరిమాణాల నిష్పత్తి 4:9 అవుతుంది. సరైనటువంటి సమాధానం చెప్పావు రవి. నీకు 5 పాయింట్లు ఈ ప్రశ్నకు సమాధానంగా వస్తున్నాయి.
కాబట్టి వెరీ గుడ్, నీ మొత్తం పాయింట్లు 9 అయ్యాయి. అవును కదా, గుడ్. మరి మరొకటి అలాంటిదే, కొంచెం వ్యాసరూప ప్రశ్న ఇలాంటిదే, కొంచెం లెక్క చేసి సమాధానం చెప్పాల్సినటువంటి ప్రశ్న ఉంది. మరి ఇద్దరు కూడా బాగా ఆలోచించండి. ఇప్పుడు రవి కూడా భరత్ కూడా దీనికి సమాధానం చెప్తే ఇంకొక ప్రశ్న ఉంటుంది తర్వాత. ఒకవేళ కనుక మరి రవే దీనికి సమాధానం చెప్పి ఉంటే కనుక ఇక్కడితోటి మన క్విజ్ కార్యక్రమం పూర్తవుతుంది. మరి పరిశీలించండి. ఒక సమఘనము భుజము గోళము వ్యాసానికి సమానం. ఇంతకుముందు 2 స్తూపాలను తీసుకున్నాము, ఒకే ఆకారం కలవి, ఒకే ఇది ఘనము. ఇక్కడ సమఘనము తీసుకుంటున్నాం ఒకటి, గోళం ఒకటి తీసుకుంటున్నాం. గోళం వ్యాసానికి సమానం. వాటి ఘన పరిమాణాల నిష్పత్తి ఎలా ఉంటుంది? ప్రశ్న మరొక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి, తప్పు చేయవద్దు. ఒక సమఘనము భుజము గోళము వ్యాసానికి సమానము, వాటి ఘన పరిమాణాల నిష్పత్తి ఎలా ఉంటుంది? ఆలోచిస్తున్నారు కదా. సమాధానాలు ఏమేమై ఉంటాయో ఒక్కసారి చూడండి. వీటిలో ఏది సరైనటువంటిదో చూడండి. 10 నిష్పత్తి 11, 11 నిష్పత్తి 10, 11 నిష్పత్తి 21, 21 నిష్పత్తి 11. వీటిలో సరైనటువంటి సమాధానం ఏదో ఆలోచించి చెప్పండి. మీకు 1 నిమిషం సమయం ఇస్తున్నాను. జాగ్రత్తగా ఆలోచించండి. సమఘనము భుజము గోళము వ్యాసానికి సమానం. బహుశా సమాధానం చేస్తూ ఉన్నట్టున్నారు కదా. సమాధానం రానట్టుంది బహుశా ఇప్పటికీ. ఓకే సరే, ఇద్దరు కూడా దీనికి సమాధానం చెప్పలేదు కాబట్టి ఇప్పుడు నేనే దీనికి సమాధానాన్ని చెప్పబోతున్నాను. 21 నిష్పత్తి 11 అనేటటువంటి సరైనటువంటి సమాధానం. మళ్ళీ దానిని రాసుకుందాం తర్వాత. ముందుగా ఇది ఎలా వచ్చిందో ఒకసారి పరిశీలించండి. ఇక్కడ ఒక సమఘనము గోళము, రెండిటి యొక్క వ్యాసము సమఘనం యొక్క భుజము సమానంగా ఉన్నాయి. చూస్తున్నారు కదా. గోళము సమఘనం యొక్క దీని యొక్క వ్యాసము దీని యొక్క భుజము రెండు సమానంగా ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు మనం వాటి యొక్క కొలతలను తీసుకుందాం. పరిశీలిస్తున్నారు కదా పటాలను. ఇక్కడ సమఘనం యొక్క భుజము ఏ, గోళం యొక్క వ్యాసము డి అని తీసుకుందాం. సమఘనం యొక్క భుజము ఏ, గోళం యొక్క వ్యాసము డి తీసుకుంటే ఇప్పుడు ఆ రెండు కూడా ఏ అనేటటువంటిది డికి సమానం అయింది. అది ఇవ్వబడినటువంటి అంశం. సమఘనం యొక్క భుజము గోళం యొక్క వ్యాసానికి ఏ = డి. ఇప్పుడు వ్యాసార్థం అనేది ఏమవుతుంది? గోళం యొక్క వ్యాసార్థం ఏమవుతుంది? నీవు చెప్పు రవి. r = a/2. a/2 అవుతుంది. d/2 a/2 ఏదైనా తీసుకోవచ్చు మనం. a/2 వెరీ గుడ్. అంటే మనము ఇక్కడ సమఘనం భుజములలో కొలతలో తీసుకుంటే a/2 అవుతుంది. వెరీ గుడ్. ఇప్పుడు మనము రెండిటి యొక్క ఘన పరిమాణాలను పోలుద్దాం. రెండిటి యొక్క ఘన పరిమాణాలను పోలుద్దాం. భరత్ నీవు చెప్పు. సమఘనం యొక్క భుజము ఏ అయితే దాని యొక్క ఘన పరిమాణానికి సూత్రం ఏమిటి? 4/3 5r3. సమఘనం యొక్క మరొక్కసారి ఆలోచించు, జాగ్రత్తగా ఆలోచించి. సమఘనం యొక్క ఘన పరిమాణానికి సూత్రము a³ a³ రవి కరెక్ట్గా చెప్పాడు. a³ కదా. a³ అనేటటువంటి దానినే మనము s³ అని కూడా రాసుకోవచ్చు. ఇది సూత్రము 4/3 πr3. ఇదేమో గోళం యొక్క ఘన పరిమాణం. నీవు చెప్పినటువంటిది గోళం యొక్క ఘన పరిమాణానికి సూత్రం చెప్పావు. నేను అడిగినటువంటిది సమఘనం యొక్క ఘన పరిమాణానికి సూత్రం. ఓకే, కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు ఘన పరిమాణాలు s³ 4/3 πr3 ఇవి రెండు సూత్రాలు. దీనిలో పైన మనకున్నటువంటి అంశాలను ప్రతిక్షేపణ చేద్దాం. ఎస్ అంటే భుజము కాబట్టి సమఘనం యొక్క భుజము ఏ కదా. దీనిని ప్రతిక్షేపణ చేస్తే a³ ఇక్కడ 4/3 πr3. r³ అంటే వ్యాసార్థము. వ్యాసార్థము అనేటటువంటిది మనకి a/2 వచ్చింది. ఇక్కడ a/2 వచ్చింది కదా. ఈ a/2ను మనం ప్రతిక్షేపణ చేస్తున్నాం. a³ నిష్పత్తి 4/3 సూత్రములో π అంటే 22/7 ఇంటూ
a/2 హోల్ క్యూబ్ అవుతుంది. a/2 హోల్ క్యూబ్ అంటే లవంలో a క్యూబ్ బై హారంలో 2 × 2 × 2 అది 8కి సమానం అవుతుంది. అంటే a³/8 పరిశీలిస్తున్నారు కదా. a³ నిష్పత్తి 4/3 × 22/7 × a³/8 వస్తుంది. దీనిని కాస్త సూక్ష్మీకరిస్తే ఇక్కడ 4 ఎక్కం 4 4 2 8 చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇక్కడ మిగిలేటటువంటి అంశాలను మనం చూస్తే 2 ఎక్కం 2 11 కొట్టుడు పోతుంది కదా. కొట్టుడు పోతుంది సార్. ఇప్పుడు మిగిలేటటువంటిది 11/7 3 21 అంటే ఇక్కడ a³ కూడా కొట్టుడు పోతుంది కదా. a³ కూడా తీసేస్తే మిగిలేటటువంటి 1:11/21 అనేటి 7 3 21 మిగులుతుంది. ఇప్పుడు అడ్డగుణకారం అంటే 21 తోటి రెండు వైపులా కూడా లవాలను గుణిస్తే మనకు 21:11 అనేది సమాధానంగా వస్తుంది. పరిశీలిస్తున్నారు కదా. 21 నిష్పత్తి 11 అనేటటువంటిది వస్తుంది. దీనినే మనం సమాధానంగా కూడా రాసుకోవచ్చు. అంటే ఒక ఘన చతురస్ర భుజము గోళం యొక్క వ్యాసానికి సమానం అయితే వాటి యొక్క ఘన పరిమాణాల నిష్పత్తి 21:11గా ఉంటుంది. వాటి యొక్క ఘన పరిమాణాలు ఏ నిష్పత్తిలో ఉంటాయి? 21:11. అంటే ఇక్కడ వీటి యొక్క ఘన పరిమాణాలలో 21 చూస్తున్నారు కదా. ఇక్కడ చతురస్రము యొక్క భుజము దీని యొక్క వ్యాసానికి సమానమైతే ఇది 21 రెట్లు ఉంటుంది. ఇది 11. ఇది 21 పాయింట్స్ ఉంటే ఇది 11 పాయింట్లు. దీనికంటే దీని యొక్క ఘన పరిమాణం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. పరిశీలించారు కదా. 21:11. ఓకే, మరి క్విజ్లో 10 ప్రశ్నలు అడగడం జరిగింది. ఇద్దరూ మంచిగా సమాధానాలు చెప్పారు. కొంచెము 1-2 పాయింట్ల తేడాతోటి రవి బాగా సమాధానాలు చెప్పాడు. వెరీ గుడ్. ఇదిలాగే ఇంప్రూవ్ చేసుకో. భరత్ నీవు మాత్రం ఇంకా కొంచెం శ్రమ పడాల్సి ఉంటుంది. పర్వాలేదు, నెక్స్ట్ టైం వరకు మళ్ళీ ఇంప్రూవ్ చేసుకుందు. కానీ అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని మీరు గమనించాలి. ఏమిటి? ఇప్పటి వరకు కూడా మనం చూసినటువంటి ప్రశ్నల్లో ఒక ఘనం అన్నాము, ఒక శంకువు అన్నాము, ఒక గోళము అన్నాము, 2 స్తూపాలను పోల్చాము, ఇలా చేస్తూ వచ్చాం. కానీ చివరి ప్రశ్న ఒకటి చూశారు కదా. ఒక ఘన చతురస్రము అన్నాం, ఒక గోళము వ్యాసము అన్నాం. ఈ రెండింటిని పోల్చాం. ఘనము చతురస్రము సమఘనం అన్నట్టు, గోళం యొక్క వ్యాసం ఇలా పోల్చాం. అంటే 2 వేరు ఆకారాలను కూడా పోల్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. నిజంగా ఇలా వేరు రకాలైనటువంటి వస్తువులు అంటే పరిమాణాలు వేరు రకాలైనటువంటి మనకు త్రిమితీయ పరిమాణాలు ఉన్నటువంటి త్రిమితీయ వస్తువులు ఒకే వస్తువులో కలిసి ఉంటాయా? మీరు ఎప్పుడైనా చూసారా అలాంటి వస్తువులు? రవి, ఎలాంటివి అనుకుంటున్నావు? 2-3 రకాలైనటువంటి ఆకారాలు కలిగినటువంటి వస్తువులు ఒకే దానిలో ఉంటాయా? ఉంటాయి సార్. ఎలాంటివి అనుకుంటున్నావు నీవు? హౌస్ అనుకున్నా. హౌస్. ఇంకా ఓకే, నా దగ్గర చెప్పు, నువ్వేదో చెప్పాలి. గోడౌన్ సార్. గోడౌన్లో ఎలాంటివి ఉంటాయి ఒక్కసారి చెప్పు. కిందనేమో దీర్ఘగణం, పైననేమో త్రిభుజ పటకం ఉంటుంది. త్రిభుజాకారం. వెరీ గుడ్, మంచి సమాధానం చెప్పావు. ఇది ఒకటే కాదు, ఇంకా ఇలాంటివి చాలా రకాలైనటువంటి మనకు ఆకారాలు కలిగినటువంటి ఉంటాయి. ఒక్కసారి వీటిని కూడా పరిశీలిస్తే మీకు ఎలాంటి ఆకారాలు కలిగినటువంటివి ఉంటాయి. పరిశీలించండి. ఇక్కడ చిత్రపటాలను చూస్తున్నారు కదా. 2 రకాలైనటువంటి నిర్మాణాలు ఉన్నాయి. పైన ఒక గోడౌన్, క్రింద ఒక మోడల్గా కట్టినటువంటి ఇంటి నమూనా ఉంది, గది నమూనా. రవి, నీవు చెప్పు, ఈ రెండింటిలో కూడా క్రింద ఉన్నటువంటి ఆకారాలు ఏ ఆకారంలో ఉన్నాయి? పైనదేమో దీర్ఘగణం, కిందిదేమో సమగణం. ఇక్కడ ఈ గోడౌన్లో ఈ భాగం కనుక చూస్తే ఇది మొత్తం కూడా మనకు ఒక దీర్ఘగణం ఆకారంలో కనబడుతుంది. ఇక్కడనేమో ఒక సమగణము దీర్ఘగణం కూడా కొంచెం తేడాతో చూస్తే ఈ సమగణము లేదా దీర్ఘగణంతో కనబడుతుంది. రెండింటిలో కూడా 2 నిర్మాణాలలో క్రింది వైపు భాగాలు సమగణాలు లేదా దీర్ఘగణాలు. మరి నీవు చెప్పు భరత్, పై భాగాలు ఎలా ఉన్నాయి? త్రిభుజాకారంగా ఉన్నాయి. దీనినే మనం గణిత భాషలో చెప్పాలంటే త్రిభుజాకార పట్టకము ఆకారంలో ఉన్నాయని చెప్పొచ్చు. అవునా? త్రిభుజాకార పట్టకము ఆకారంలో ఉన్నాయి అని చెప్పొచ్చు. అంటే ఇగో ఈ విధంగా ఈ ఆకారంలో ఉన్నట్టు కనబడుతున్నాయి. పరిశీలిస్తున్నారు కదా. పరిశీలిస్తున్నాం సార్. క్రిందనేమో దీర్ఘగణము లేదా సమగణము, పైభాగంలోనేమో త్రిభుజాకార పట్టకము ఆకారంలో ఉన్నాయి. పరిశీలిస్తున్నారు కదా. ఈ ఆకారంలో ఉన్నాయి. వెరీ గుడ్. అంటే ఇక్కడ 2 రకాలైనటువంటివి ఆకారాలు ఏవి వస్తువులు కూడా ఒకే వస్తువులో ఉన్నాయి. ఇలాంటిది మరొక చిత్రాన్ని కూడా పరిశీలించండి. రవి, నీవు చెప్పు, రెండిటిలో కూడా 2 నిర్మాణాలలో కూడా క్రింది భాగాలు ఏ ఆకారంలో ఉన్నాయి?
షడ్భుజ ఘనంగా ఉంది. షడ్భుజి ఘనం ఆకారంలో ఉన్నాయి కదా. బహుశా మనకు ముందు వైపు 3 కనబడుతున్నాయి, కానీ వెనక వైపు చూస్తే మరొక 3 కూడా ఉండవచ్చు కదా. షడ్భుజ ఆకారంలో ఉన్నాయి. మరి పై వైపున షడ్భుజ పిరమిడ్. షడ్భుజి పిరమిడ్. పిరమిడ్ ఆకారంలో ఉన్నాయి. వెరీ గుడ్. ఒక్క దగ్గరికి వచ్చాయి శీర్షాలని కదా, అందులో షడ్భుజి పిరమిడ్ ఆకారంలో ఉన్నాయి. ఇగో ఈ రకంగా ఇంకో ఈ విధంగా అనుకోండి. పరిశీలిస్తున్నారు కదా. షడ్భుజి పట్టకము, ఇక్కడ పంచభుజి అనుకోండి, నా దగ్గర ఉంది. షడ్భుజి కాకుండా ఇది పంచభుజి, పైననేమో పంచభుజి పిరమిడ్. పంచభుజి పట్టకము, పంచభుజి పిరమిడ్ ఆకారంలో ఉన్నాయి. అంటే ఇక్కడ కూడా 2 రకాలైనటువంటి ఆకారాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇలాంటివే మరికొన్ని చూడండి. ఇక్కడ గుడిసె ఆకారంతో ఉన్నాయి. నీవు చెప్పు భరత్, ఇది ఏ ఆకారంలో ఏవేవి కలిసి ఉన్నాయి దీంట్లో? శంకు సార్. శంకు, పై భాగం శంకు ఉంది కదా. అవును. మరి క్రింది భాగం రవి నీవు చెప్పు, క్రింది భాగం ఏ ఆకారంలో ఉంది? స్తూపాకారంగా ఉన్నాయి. వెరీ గుడ్. 2 పటాల్లో కూడా క్రింది భాగం స్తూపాకారము, పై భాగం శంకువు. పై భాగం శంకువు, క్రింది భాగం స్తూపాకారంలో ఉంది. గుడారాలు ఇలాగే ఉంటాయి. చాలా రకాల మిలిటరీ గుడారాలు కూడా ఇదే ఆకారంలో మనకు కనబడుతుంటాయి చాలా రకాలుగా. టెంటులు వేసేటటువంటివి కూడా ఇదే ఆకారంలో వేస్తూ ఉంటారు. చూడండి, ఇది మీ అందరికీ సుపరిచితమైనటువంటి వస్తువే. రవి నీవు చెప్పు, ఇది దీనిలో ఏ ఏ ఆకారాలు ఇమిడి ఉన్నాయనుకుంటున్నావు? శంకువు అర్ధగోళం. శంకువు అర్ధగోళం. వెరీ గుడ్. శంకువు అర్ధగోళం. క్రింది వైపు వచ్చేసరికి శంకు ఉంది ఇక్కడ కదా. అవును సార్. ఈ పై భాగానికి వచ్చేసరికి అర్ధగోళం మనకు కనబడుతుంది కదా. అవును. అంటే దీంట్లో శంకు భాగం ఉంది, అర్ధగోళం, 2 కలిపి ఒకే వస్తువులో 2 ఆకారాలు మనకు కనబడుతున్నాయి. 2 కలిపి కనబడుతున్నాయి. ఓకే, అంటే ఇది మనం ఆడుకునేటటువంటి బొంగరము. బొంగరములో శంకువు అర్ధగోళం కూడా కలిసి ఉన్నాయి. మీరు ఏది ల్యాబ్లో ప్రయోగశాలలో ఉపయోగించేటటువంటి గాజు కుప్పెలు చూస్తున్నారు కదా, ఏ ఆకారంలో ఉన్నాయి? రవి నీవు చెప్పు. గోళము స్తూపము 2 ఆకారాలు ఉన్నాయి సార్. గోళము స్తూపము. గోళాకారం ఎక్కడ ఉంది? కింది వైపున. క్రింది వైపున. ఇగో ఇవి గోళాకారంగా కనబడుతున్నాయి కదా. అవును సార్. ఇది గోళాకారము. ఓకే, మరి పై భాగంలో ఉండేటటువంటిది స్తూపం. స్తూపం. పై భాగంలో ఉన్నటువంటిది స్తూపాకారంలో కనబడుతుంది. ఓకే, వెరీ గుడ్. అంటే ఒకే త్రిమితీయ ఆకారాలలో ఒక భాగమేమో ఒక రకమైనటువంటి ఆకారము, మరొక భాగమేమో మరొక రకమైనటువంటి ఆకారం కనబడుతుంది. ఇలాగా చాలా రకాలైనటువంటివి మనం నిత్య జీవితంలో చూస్తూ ఉంటాం. మందుగోళీలు, గొట్టంగోళీలు అనే పేర్లతో కూడా మనం పిలుస్తుంటాం కదా మన ప్రాంతంలో. అవును సార్. ఓకే, వెరీ గుడ్. క్యాప్సూల్స్ ఇవి ఏ ఆకారంలో ఉన్నాయి? నువ్వు చెప్పు రవి. మధ్య భాగం స్తూపం, 2 చివరన అర్ధగోళాలు ఉన్నాయి సార్. మధ్య భాగం ఏమో స్తూపం. స్తూపము. చివరిలోకి వచ్చేసరికి 2 అర్ధగోళాలు ఉన్నాయి. 2 చివరలు కూడా అర్ధగోళాలుగా ఉన్నాయి. అవునా కదా. ఇలాగే చాలా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, ఒక ఆయిల్ ట్యాంకర్. ఇది కూడా ఎలా ఉంది? నీవు చెప్పు భరత్. 2 అర్ధగోళాలు, మధ్యలో స్తూపం సార్. వెరీ గుడ్. 2 అర్ధగోళాలు, చివరిలో అర్ధగోళాలు, మధ్యలో స్తూపం. సో ఇలాంటివి మన నిత్య జీవితంలో చాలా చూస్తూ ఉన్నాం. రకరకాలైనటువంటి ఆకారాలను చూస్తూ ఉన్నాం. అయితే వీటన్నింటిలో కూడా ఒకటి కంటే ఎక్కువ ఆకారాలు ఒకే వస్తువులో కలిగి ఉన్నట్టుగా మనం పరిశీలిస్తూ ఉన్నాం. ఇలాంటి వాటి యొక్క ప్రక్కతలాలను ఏ విధంగా కనుగొనగలుగుతాము? ప్రక్కతనాలు కనుగొనడానికి ఏదైనా మనకు ప్రత్యేకమైనటువంటి విధానాలు ఉన్నాయా? వాటి యొక్క ఉపయోగాలు ఏమిటి అనేటటువంటిది ఇప్పుడు మనము ఈ మిగిలినటువంటి సమయంలో పరిశీలన చేద్దాం. పరిశీలించండి. నిత్య జీవితంలో ఇలాంటి చాలా చూస్తూ ఉంటాం కాబట్టి వాటి యొక్క ఘనాకృతులు మనం నిత్య జీవితంలో ఉపయోగించేట్టుగా ఇలాగా నిజంగా అవసరం ఏమిటి అంటే, ఇలా రకరకాలైనటువంటి ఆకారాలు 2-3 ఆకారాలు ఒక దగ్గర చేర్చడానికి కారణం ఏమిటంటే, ముఖ్యంగా నిర్ణీత స్థానాలలో అంటే యంత్ర భాగాలలో కానివ్వండి, ఇళ్లలో ప్రత్యేకమైనటువంటి స్థానాలలో కొన్ని ఏర్పరచడానికి ఒకే ఆకారం కలిగినటువంటిది సరిపోకపోతే 2-3 ఆకారాలు ఒక దగ్గర చేర్చి కొత్త వస్తువును తయారు చేసి కూడా నిర్ణీత స్థానాలలో అమర్చడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇళ్లలో ఉండే చాలా డెకరేటింగ్ వస్తువులు కూడా